నెక్స్ట్ క్వశ్చన్. ఓ మై గాడ్, నెక్స్ట్ క్వశ్చన్. తాతయ్య ఇదైనా కరెక్ట్ గా చెప్పవయ్యా. నాకు నచ్చిన వంటకం. నీకు నచ్చిన వంటకం ఏమిటే? బిర్యానీయా? తాతయ్య చెప్పు తాతయ్య, త్వరగా చెప్పు. చింటూ, మీ తాత ఏదన్నా కరెక్ట్ గా చెప్తాడా? జీడిపప్పు పకోడీ. ఏ ఏ వై ఏ పాయా. అవును, మా బామ్మకి పాయ అంటే ఇష్టం, నాన్న చెప్తూ ఉంటారు. మీ బామ్మకి ఇష్టమైనది పాయానే కదా? ఆ రోజు చెప్పారు కదా. అవునవునవును, కరెక్ట్ కరెక్ట్. నువ్వే పక్కనే ఉన్నావు, చెప్పి. సరే నేనే చెప్తాను. తాతయ్య, బామ్మకి నచ్చింది పాయ. చెప్పండి. ఆహా! ఏయ్, నాకు గుర్తొచ్చింది. నీకు ఇష్టమైంది పాయా, కరెక్టా? ఓ, కరెక్ట్ కరెక్ట్. సూపర్ తాతయ్య. సూపర్. తాను తినమంటే తప్పించుకున్నా. అమ్మయ్యా, గ్రేట్ ఎస్కేప్. నాకు నచ్చిన పాట. పాట? తాతయ్య తాతయ్య సాంగే. బామ్మ ఎప్పుడైనా పాడుతూ ఉంటే నువ్వు విన్నావా? వంట చేసేటప్పుడు గానీ, రుబ్బేటప్పుడు గానీ. ఆలోచించు. ఆగు చింటూ, ఆలోచించనివ్వరా. ఓకే గైస్, తాతకి హెల్ప్ చేద్దాం. తప్పు కాదు. ఊ అంటావా, ఊహు అంటావా? కాదు, ఆ పాట కాదు. హలమతి అబీబు కాదు, హలమతి అబీబునే. నాకు తెలుసు తాతయ్య. అవునవును, అరబిక్కుతూ హలమితి అబీబు. రేపు పిచ్చోళ్ళారా, ఆయన పాతకాల పంచి. దానికి తగ్గట్టు పాట చెప్పండి. ఓ, అవును కదా, 90s కదా. నేను చెప్తాను. నువ్వెక్కడా నేనక్కడా. ఇదేనా తాతయ్య? ఏంటి ఫ్రెండ్ ఆధార్ కొడుతోంది? అవును, అదే అయి ఉండొచ్చేమో. నువ్వెక్కడా? ఆ పాట అమ్మా. అది కాదంట, ఇంకేంటి? తాతయ్య, సన్నజాజి పడక. ఈ పాట తాతయ్య? ఆహా, ఈ పాట కూడా తనకి ఇష్టమేలే. సన్న జాజీ పడక, కరెక్టా అమ్మా? ఇది తప్ప? లేదు లేదు, నాకు గుర్తొచ్చింది. మీరు సైలెంట్గా ఉండండి, నేనే చెప్తాను. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, నిన్ను కానలేక మనసూరుకోక. అయ్యో, మళ్ళీ రెట్లేక. పాడుతా తీయగా షోలా కష్టపడి పాడారు, అయినా ఓడిపోయారే. అయ్యో. బామ్మ, గ్యాప్ ఇవ్వకుండా కుడుతున్నావేంటే బామ్మ? చింటూ, ఇక నేను తన్నించుకోలేనురా. చింటూ, నేను మా ఇంటికి వెళ్తాను, పోరా. ఇంతకన్నా ఎక్కువ దెబ్బలు తినలేను. మన పెళ్లి రోజు ఎప్పుడు? ఓ మై గాడ్, ఇది అన్నిటికన్నా చాలా టఫ్ అయిన క్వశ్చన్ కదా. అది ఒరే చింటూ, పెళ్ళై 40 ఏళ్ళు అవుతుందిరా. ఎలా గుర్తుంటుందిరా? ఓ మై గాడ్, ఇది చాలా టఫ్ అయిన క్వశ్చన్ కదా. తాతయ్య చెప్పండి. 17 జూలై, కరెక్టా? ఆలోచించండి, ఆలోచించండి. ఫిబ్రవరి 42. తాతయ్య, ఫిబ్రవరి కాదు కదా, ఏ నెలలోనూ 42 లేదు. చింటూ, నా భార్య టెన్షన్ మోడ్లోకి వెళ్ళిపోయింది. నువ్వు ఈ క్యారం బోర్డు తీసేయరా, రేపు ఆడుకుందాం. నా వాళ్ళకి కాదు, నేను బయలుదేరుతాను. వస్తే అలా పదరాలుదాం. మా అమ్మ పరిమళ కూడా నన్ను ఇంత కొట్టలేదు. పోరా, నేను వెళ్తాను. ఇంకాసేపు ఇక్కడే ఉంటే గోప పగులుతుంది. పద వెళ్దాం. ఈ తాతయ్య చేసే పనికి నా బుగ్గలన్నీ వాచి చచ్చిపోతాను అనుకుంటా. నేను బయలుదేరుతాను చింటూ. స్టెల్లా స్టెల్లా వెళ్ళగాగు. స్టూడెంట్స్, రేపటి నుంచి మీ అందరికీ ఆఫర్లీ ఎగ్జామ్ హాలిడే స్టార్ట్ అవుతాయి. ఎస్, సూపర్. 10 రోజులు లీవ్. సో 10 రోజులు బాగా జాలీగా ఎంజాయ్ చేసి బాగా గేమ్స్ ఆడుకోండి. మమ్మీ డాడీకి బాగా హెల్ప్ చేయండి. ఈ లీవ్ లో మీరేం చేయబోతున్నారని డిస్కస్ చేసుకోండి. నా ప్లాన్ ఏంటో చెప్పనా? నేనే గాలిపటం రెడీ చేసి ఎగరేస్తాను. చార్లీ, చార్లీ, ఆర్ యు దేర్? అది నిజమా అబద్ధం అని రీసెర్చ్ చేయబోతున్నాను. తనొక్కతి ఎప్పుడు చూసినా దయ్యాల భూతాలను తిరుగుతూ ఉంటుంది. గొల్లాగా అర్థమా బలేంటిది? చింటూ, వంటల గేమ్ ఆడుకుందామా? చంప పగులుద్ది.
చిన్నపిల్లల వంట సామాన్ ఆడుకుంటావా? మీకు బోర్ కొట్టకుండా నేను ఒక వర్క్ ఇస్తాను. అది ఏమిటంటే హోంవర్క్. అది పెద్ద హోంవర్క్ ఏం కాదు. మీరు మీ క్వశ్చన్ పేపర్ ని 10 సార్లు రాసుకుని రావాలి, అన్ని సబ్జెక్టులు. ఓకేనా? ఇది రాస్తూ కూర్చుంటే హాలిడేస్ మొత్తం వేస్ట్ అయిపోతాయి. దీనివల్ల యూస్ లేదు, బొక్క లేదు. మీరు ఈ హోంవర్క్ చేసుకొస్తే మీకు 2 మార్కులు యాడ్ ఆన్ అవుతాయి. ఓకేనా? మిస్ ఓవర్గా మాట్లాడుతున్నారు. ఎంజాయ్ యువర్ హాలిడే. అయ్యయ్యో హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. అయ్యో ఏంటి గైస్, హాలిడే మొత్తం ఇంపోజిషన్ తోనే అయిపోయేలా ఉంది. చింటూ, మనం మీ బామ్మని హెల్ప్ అడుగుదాంరా. ఏ, ఏ, అవునరా బామ్మ, 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 నువ్వు నాతోనే ఉంటావని తెలుసు. ఈ లీవుల్లో నాకు ఇంపోజిషన్ రాసిస్తావా? సమాధానం ఇందులో చెప్పు. ఎస్, బామ్మ నాకు హెల్ప్ చేస్తానని చెప్పారు. మీ బామ్మ మాకు కూడా హెల్ప్ చేస్తారుగా. అడుగు. బామ్మ, వీళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తావా? ఇక్కడ చెప్పు. నో, బామ్మ ఒప్పుకోలేదురా. చింటూ, మీ బామ్మని మాకు కూడా సపోర్ట్ చేయమంటారా ప్లీజ్ రా. నేను రీసెర్చ్ చేయడం మానేసి మీ బామ్మకి రిటర్న్ టికెట్ వేసి పంపిద్దాం అనుకుంటున్నాను. స్టెల్లా, ఇలా మాట్లాడుకో, ఆగు. బామ్మ ప్లీజ్ బామ్మ, నువ్వు రావడానికి వీళ్ళు కారణమే కదా, హెల్ప్ చేయొచ్చుగా. గైస్, బామ్మ హెల్ప్ చేస్తానన్నారు, ఓకేనా? ఇప్పుడు మనకి ఇంపోజిషన్ గురించి దిగులేదు. సో మన ప్లాన్ ప్రకారమే అన్నీ చేద్దాం, ఓకేనా? చింటూ, నేను గాలిపడ్డ రెడీ చేసి తెస్తా. రేపాండి రెడీ చేసావా? సూచర్లన్నీ వేసి సూపర్గా తెచ్చాను రా. సూపర్ రా, ఎగరేద్దామా? బాగుంది కదా? రేపిచ్చోళ్ళారా, గాలిపటాన్ని వెదురు పుల్లలతోనే చేస్తారు. మీరేంటి ఈ నెల పుల్లలతో చేస్తున్నారు? అది ఎగరదురా. ఏ పుల్లైతేనేంటి, నా గాలిపటం స్ట్రాంగ్ గానే ఉంది. ఎలా ఎగురుద్దో చూడండి. అరే ఎగురు. ఏమైంది దానికి? చినిగిపోయింది. నేను నమ్మి నేను అనవసరంగా గాలిపటం తీసి తెచ్చాను కదరా. నన్నే చంపుతావా? ఇప్పుడు నిన్ను చంపుతా, నాగవే. చంపుతారా? అయ్యయ్యో, బామ్మ, బామ్మ, తాత నువ్వేం చేస్తున్నావు? తాతయ్య ఈ ఆటలో మీ బామ్మ కాయిన్ని చంపేశాడు. అవును స్టెల్లా, నేను ఆ భార్యతో అష్టాచెమ్మ ఆడి 7 ఏళ్ళు అవుతోందిరా. కానీ ఈ రోజుటి వరకు నేను తనని ఓడించలేకపోతున్నాను రా. నిన్న మిమ్మల్ని ఎంత బాగా బిట్ చేసిందో చూసాంగా. ఈసారి కూడా నన్ను ఓడించేసిందిరా.